ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒకరోజు ముందే శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ అధ్యక్షుల సంతకాలు. పూర్తిగా తెరుచుకోనున్న హర్మోజ్, పోర్టుల దిగ్బంధనం ఎత్తివేయనున్న అగ్రరాజ్యం. రక్షణ రంగంలో భారత్తో అమెరికాకు గొప్ప సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్. ఎవరైనా దాడి చేయాలనుకుంటే తాము అక్కడే ఉంటామని స్పష్టీకరణ. యుద్ధం వల్ల నౌకా సిబ్బంది ఇబ్బందులను ట్రంప్తో ప్రస్తావించిన మోదీ. నావికుల రక్షణకు విధి విధానాలు రూపొందించాలని సూచన. ఇంటింటికి యోగా థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవం. చంద్రబాబు ప్రకటన. బాబా రామ్దేవ్తో కలిసి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే అన్న చంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి కావాలని ఆదేశం. మంత్రులతో నేడు రేవంత్ రెడ్డి సమావేశం. రైతు భరోసా, వీబీజీ రామ్జీ, ఎస్ఐఆర్ అంశాలపై చర్చించనున్న ముఖ్యమంత్రి. ఈ నెల 26న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. మధిరలో జరిగే బహిరంగ సభలో కర్షకుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం. అమెరికా, ఇరాన్ యుద్ధానికి ముగింపు కార్డు పడింది. మధ్యంతర అవగాహన ఒప్పందంపై ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. ప్యారిస్లోని వర్సైల్స్ ప్యాలెస్లో అత్యంత రహస్యంగా ఈ ప్రక్రియ జరిగింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీనికి మధ్యవర్తిగా వహించారు. అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్తో యుద్ధం ముగించేందుకు ఉద్దేశించిన ఎంఓయూపై అధ్యక్షుడు సంతకం చేశారని శ్వేతసౌధం సైతం తెలిపింది. ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA కూడా ధృవీకరించింది. ఎంఓయూపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంతకం చేస్తున్న ఫోటోను ప్రసారం చేసింది. మధ్యంతర ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మొదటి అడుగుగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని రాసుకొచ్చారు. ప్రతిగా అమెరికా ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుందని వెల్లడించారు. అటు ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా అధికారులు విడుదల చేశారు. లెబనాన్ సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాల్లో తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయడం తొలి అంశంగా ఉంది. 60 రోజుల్లోగా శాశ్వత పరిష్కారం కనుగొనాలని అమెరికా, ఇరాన్లు నిర్ణయించాయి. ఆలోపు చర్చలు పూర్తి కాకుండా గడువును పొడిగించుకోవాలని నిశ్చయించాయి. అణు కార్యక్రమం విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అమెరికా ఇరాన్కు షరతు విధించింది. రక్షణ రంగంలో భారత్తో అమెరికాకు గొప్ప సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒకవేళ భారత్పై దాడి జరిగితే తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. శ్వేతసౌధంలో తాను ఉన్నంతకాలం భారత్కు మంచి మిత్రుడు ఉన్నట్లేనని పేర్కొన్నారు. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని చెప్పారు. ఇరాన్ యుద్ధం కారణంగా నౌకా సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ట్రంప్తో ప్రధాని మోదీ ప్రస్తావించారు. నావికులకు రక్షణ కల్పించడానికి విధి విధానాలను రూపొందించాలని కోరారు. G7 సమావేశం సందర్భంగా ఫ్రాన్స్లోని ఏవియన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా శాంతికి కృషి చేసిన ట్రంప్ను మోదీ ప్రశంసించారు. హర్మూజ్ జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని ప్రధాని చెప్పారు. ఇటీవల ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకపై అమెరికా దాడిని పరోక్షంగా ప్రస్తావించిన మోదీ నావికుల భద్రత తమకు చాలా కీలకమని తేల్చి చెప్పారు. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయనం ఉండాలని అన్నారు. వివిధ సముద్ర జలాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారని, వారి భద్రత ఎంతో ముఖ్యమని తెలిపారు. నావికుల రక్షణ కోసం విధి విధానాల్ని రూపొందించాలని ప్రధాని కోరారు. एक्सेलेंसी, हम हमेशा कहते रहे हैं कि फ्रीडम ऑफ नेविगेशन सुनिश्चित होना चाहिए और इस पर हम सब ने मिलकर के बल देना चाहिए. एक्सेलेंसी, आप जानते हैं कि मैरीटाइम ट्रेड की दुनिया में भारत के लाखों सी फेरर्स आज दुनिया के अलग अलग समुद्र में अपनी सेवाएं दे रहे हैं, विश्व की प्रगति में बहुत बड़ा योगदान दे रहे हैं और मैं समझता हूं कि उनकी सुरक्षा भी उतना ही महत्वपूर्ण है. एक्सेलेंसी, समझौते के लिए शांति के प्रयासों में आपने भरपूर प्रयास किया है. मुझे पूरा विश्वास है कि समझौते में सी फेरर की सुरक्षा भी सुनिश्चित होगी और उसको प्राथमिकता मिलेगी. భారత్,
ఒక అంతర్జాతీయ శక్తి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం అంతర్జాతీయంగా ప్రతి విషయంలోనూ భారత్ పెద్ద పాత్రే పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. శ్వేతసౌధంలో తాను ఉన్నంతకాలం భారత్కు మంచి మిత్రుడు ఉన్నట్లేనని పేర్కొన్నారు. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని వెల్లడించారు. H-1B వీసాల్లో కఠిన ఆంక్షల్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఉపాధి పరంగా భారత్తో అమెరికాకు అద్భుత సంబంధాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. రక్షణ రంగంలో భారత్తో అమెరికాకు గొప్ప సంబంధాలున్నాయని చెప్పారు. ఒకవేళ ఎవరైనా భారత్పై దాడి చేయాలనుకుంటే తాము అక్కడే ఉంటామని ట్రంప్ తేల్చి చెప్పారు. As long as I'm president, they have a great friend in the White House. If anybody attacks that man, we're going to be there. Now, if there's a new leader, I'm not sure about it. People say he's such a nice man. I said he's a tough trader. And he loves the Indian people, but he also loves the USA. We had Howdy Modi in Houston, remember? I think India plays a big role in everything. As long as he's the leader, India's going to play a big role. ట్రంప్తో సమావేశం అనంతరం ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. భారత్ ఎప్పుడూ శాంతి వైపే నిలుస్తుందని, అన్నింటికంటే ముఖ్యంగా మానవతా విలువల్ని పాటిస్తుందని మోదీ ఆయనకు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాపై ఫ్రాన్స్ వేదికగా జరిగిన 52వ G7 సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా ద్వారా లబ్ధి పొందుతున్న అంతర్జాతీయ నేర ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అక్రమ ఆర్థిక లావాదేవీలను అడ్డుకునేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రతినబూనింది. మహిళలు, చిన్నారులు, శరణార్థులు ఈ నేర ముఠాల చేతుల్లో ఎక్కువగా దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ వలసల నియంత్రణ కోసం రూపొందించిన G7 కార్యాచరణ ప్రణాళికను మరింత సమర్థంగా అమలు చేయాలని సభ్య దేశాల మంత్రులకు సూచించింది. సదస్సు సందర్భంగా G7 తరపున సంయుక్త ప్రకటన విడుదలైంది. ప్రపంచ దేశాలను చైనా ఉత్పత్తుల ముంచెత్తడంపై G7 దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశం అత్యంత చౌకగా వస్తువులను సరఫరా చేస్తుండటం వల్ల స్వదేశాల్లో పరిశ్రమలు దెబ్బతింటున్నాయని, ఉద్యోగాలు పోతున్నాయని అభిప్రాయపడ్డారు. 2000 సంవత్సరంలో చైనా ఉత్పత్తులు ముంచెత్తడంతో అమెరికాలో లక్షల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఐరోపాలో తలెత్తుతుందేమోనన్న ఆందోళనను వారు వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క అధికారి క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్ నెల నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో పాలన యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేలా ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ముఖ్యమంత్రి ఐఏఎస్ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. ఉద్యోగుల పనితీరుపై 360 డిగ్రీల విశ్లేషణ ఉంటుందని తేల్చెప్పారు. వివిధ శాఖల పనితీరుపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇకపై ప్రతి అధికారి ఏసీ రూములు వీడి క్షేత్రస్థాయి పర్యటనలు జరపాల్సిందేనని ఆదేశించారు. జూలై నెల నుంచి వారంలో 3 రోజుల పాటు అధికారులు ఫీల్డ్ కు వెళ్లాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని 4 సార్లు, నోడల్ అధికారులు నెలలో ఒకే మండలాన్ని 4 సార్లు తప్పనిసరిగా సందర్శించి ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించాలని తేల్చి చెప్పారు. పాలనలో తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారులు, ఉద్యోగుల పనితీరుపై 360 డిగ్రీల కోణంలో విశ్లేషణ ఉంటుందని, ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. దేవాదాయ శాఖ పనితీరు మరింత మెరుగుపడాలని, ఇందుకోసం సింగపూర్ అవలంబిస్తున్న వినూత్న పరిపాలనా విధానాలను పరిశీలించి ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. డేటా ఆధారిత పాలన అందించేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకరించిందని సీఎం వెల్లడించారు. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ గూగుల్ తో కలిసి పనిచేస్తోందని, త్వరలోనే మిగిలిన అన్ని శాఖల్లోనూ ఈ అధునాతన టెక్నాలజీని విస్తరిస్తామని ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చే ఫిర్యాదులపై మార్పునకు సీఎం శ్రీకారం చుట్టారు. ఆన్లైన్ డెలివరీ యాప్ల తరహాలోనే ప్రజలు తాము ఇచ్చిన అర్జీ ఏ అధికారి దగ్గర ఉంది, ఎప్పటికి పరిష్కారం అవుతుందో స్వయంగా లైవ్ లో ట్రాక్ చేసుకునేలా సరికొత్త ట్రాకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో గుర్తించిన 11,600 గుంతల్లో ఇప్పటికే 79% పూడ్చివేత పూర్తయిందని, మిగిలిన రోడ్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కలిపే అర్బన్ రూరల్ కనెక్టివిటీ రోడ్ల విషయంలో R&B, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్లను అద్దంలా మార్చాలని స్పష్టం చేశారు.
ఆరోగ్యంపై అందరూ ధ్యాస పెట్టేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇంటింటికి యోగా అనే ప్రధాన థీమ్తో ఏడాది పొడవునా ప్రత్యేక కార్యాచరణను అమలు చేసి ఏపీని యోగాంధ్రగా మార్చాలని పిలుపునిచ్చారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1.33 లక్షల సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి కాగా వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే రికార్డు స్థాయిలో 1 కోటి మందికి పైగా ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషమని అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఏడాది యోగా దినోత్సవ వేడుకలకు ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. జూన్ 20న ఉండవల్లి గుహల వద్ద, 21న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే మెగా యోగా ఈవెంట్లలో బాబా రామ్దేవ్తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొంటారు. వర్షం పడితే ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ కళావేదికను సిద్ధం చేశారు. యోగాంధ్ర కోసం ఇప్పటికే 2.6 లక్షల మంది ట్రైనర్లను సిద్ధం చేయగా అద్భుత ప్రదర్శన కనబరిచే మాస్టర్ ట్రైనర్లకు వచ్చే ఏడాది అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక పురస్కారాలు అందిస్తామని సీఎం ప్రకటించారు. జూన్ 21న ఏడాది పొడవునా సాగే యోగా ఎట్ డెస్టినేషన్ వార్షిక క్యాలెండర్ను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. రైతు భరోసా వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన చర్యలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు నేడు మంత్రుల సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, హైదరాబాద్ మెట్రో రైలు, బీబీజీ రామ్జీ పథకం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహాలపై సీఎం, మంత్రులు సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ వల్ల అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నేడు సమావేశం కానున్నారు. సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. కేబినెట్ సమావేశమే నిర్వహించాలని మొదట భావించినప్పటికీ అధికారులు లేకుండా అనధికారికంగా సీఎం, మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాల పంపిణీ, ధాన్యం కొనుగోళ్లపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వానాకాలం సాగుకు రైతు భరోసా విడుదలపై నేడు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వారంలో సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. వ్యవసాయ కమిషన్ సిఫార్సు చేసిన 7 రకాల సన్నవడ్ల విత్తనాల్ని సాగు చేసేలా, రైతులను ప్రోత్సహించేలా కార్యక్రమాలకు ప్రణాళిక చేయనున్నారు. పంటల మార్పిడి, పంటల వైవిధ్యంపై రైతుల్లో చైతన్యం కలిగించడంపై చర్చించనున్నారు. రైతుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన వివిధ అంశాలపై మంత్రులతో సీఎం సమాలోచనలు చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపుపై కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చే వ్యూహాలపై చర్చించనున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తయ్యే ఎరువులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నారు. ఎరువుల విషయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి వాస్తవ పరిస్థితిని వివరించాలని, అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని ఇటీవలే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎంకు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అంశంపై కూడా సీఎం, మంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 75 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. రాష్ట్రం సేకరించిన ధాన్యం పూర్తిగా కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని, లేకపోతే ఈ నెల 15 తర్వాత కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకుంటామని ఇటీవల సీఎం పేర్కొన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన బీబీజీ రామ్జీ పథకంపై కూడా సీఎం, మంత్రులు చర్చించనున్నారు. జూలై 1 నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నందున ఈ విషయంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 1 నుంచి బీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేయకపోతే 60% నిధులు కూడా నిలిచిపోతాయని అధికారులు చెప్తున్నారు. బీబీజీ రామ్జీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నందున రాష్ట్రంలో ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2కు అనుమతులు, ఐఆర్ఎఫ్సీ రుణంపై కూడా మంత్రులు చర్చించనున్నారు. కేంద్రం నుంచి అనుమతులు, రుణం విడుదల కోసం ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభం కానున్నందున ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. సర్పై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్లు తొలగించకుండా ప్రజల్ని అప్రమత్తం చేసే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎలా వ్యవహరించాలనే వ్యూహాలపై కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. కొంతమంది మంత్రుల పనితీరుపై సీఎం సంతృప్తిగా లేరని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2.5 పూర్తయి రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న ఈ పరిస్థితుల్లో మంత్రులు సవాల్గా తీసుకుని పనిచేయాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇతర పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు, వాటిని ఎదుర్కోవడంలో మంత్రుల పాత్ర తదితర అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ, హరిత తెలంగాణ సాధన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతోంది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో సీఎం రేవంత్ రెడ్డి నాగలింగం మొక్క నాటి వన మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ నేరేడు మొక్క నాటనున్నారు.
అనంతరం ఎకో పార్కులో 35 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 13,242 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా ఉత్పత్తుల విక్రయాలు రాష్ట్ర సరిహద్దులను దాటి దేశ విదేశాలకు విస్తరించనున్నాయి. డ్వాక్రా చరిత్రలోనే తొలిసారిగా స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో ప్రభుత్వమే వీటిని మార్కెటింగ్ చేయనుంది. ప్యాకింగ్ నుంచి ప్రమోషన్ వరకు అన్నింటిలోనూ చేయూత అందిస్తుంది. తొలుత పట్టణ వినియోగదారుల లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు 60 ఉత్పత్తుల్ని ఎంపిక చేశారు. దీని అమలుకు 10 కోట్ల వ్యయం కానుంది. ఆగస్టు 1 నుంచి మార్కెట్లోకి అడుగుపెట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీలో సెర్ప్ పరిధిలో 86 లక్షల మంది డ్వాక్రా మహిళలున్నారు. వీరు వందల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. సెర్ప్ కు ఇప్పటి వరకు వాటి విక్రయాల మార్కెటింగ్ లో అనుభవం లేదు. గతంలో వీటిని ఆన్లైన్ లో పెట్టేవారు. అది అంతగా విజయవంతం కాలేదు. ఆ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి మార్కెటింగ్, నాణ్యత నిర్ధారణ, ప్యాకింగ్ తీరు, లైసెన్సింగ్, న్యాయపరమైన అంశాలపై పర్యవేక్షణ ఉండేందుకు ప్రత్యేకంగా 2 ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకున్నారు. తొలి విడతలో మార్కెటింగ్ చేపట్టే 60 ఉత్పత్తులను జిల్లాకు 2-3 చొప్పున ఉండేలా ఎంపిక చేశారు. విక్రయాలకు వీలుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓఎన్డీసీ ఒప్పందం చేసుకున్నాయి. వినియోగదారులు కోరుకున్న ఉత్పత్తిని వారికి సకాలంలో అందించేందుకు అవి ఉత్పత్తి అయ్యే ప్రాంతాల నుంచి తరలించడంలో గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి విశాఖ, విజయవాడలో కేంద్రీకృత ఆర్డర్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్డర్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా అంతా ఇక్కడి నుంచి జరుగుతుంది. అమ్మకాలు తక్కువగా జరిగినా లేదా జాప్యమైన డ్వాక్రా మహిళలు నష్టపోకుండా ఉత్పత్తుల నిర్దేశిత ధరను మహిళల నుంచి సేకరించే సమయంలోనే చెల్లిస్తారు. డ్వాక్రా ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ కల్పించడంతో పాటు నేరుగా విక్రయాల కోసం విజయవాడ, విశాఖల్లో 3 చొప్పున రిటైల్ స్టోర్లను అందుబాటులోకి తెస్తారు. తొలి విడతగా వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక ఉత్పత్తులను ఎంపిక చేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి ప్రసిద్ధ అరకు కాఫీ, ఏటికొప్పాక బొమ్మలు, మాడుగుల హల్వా, ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా, ఉప్పాడ పట్టుచీరలతో పాటు అజ్జరం ఇత్తడి వస్తువులు, మామిడి తాండ్ర, జీడిపప్పు లాంటి ఉత్పత్తులు ఈ జాబితాలో నిలిచాయి. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రపంచ ప్రసిద్ధ కొండపల్లి బొమ్మలు, పెడన కలంకారీ, కుప్పడం, వెంకటగిరి చీరలతో పాటు గుంటూరు కారం, వివిధ రకాల పచ్చళ్లు, గానుగ నూనెలను ఎంపిక చేశారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాల నుంచి ధర్మవరం, మాధవరం, నంద్యాల పట్టు చీరలు, తిరుపతి చెక్క ప్రతిమలు, వనిపెంట ఇత్తడి వస్తువులు, నెల్లూరు చెక్క కత్తిపీటలు చోటు దక్కించుకున్నాయి. వీటితో పాటు ఆరోగ్యాన్నిచ్చే కర్నూలు మిల్లెట్స్, అన్నమయ్య జిల్లా టెర్రకోట మట్టి వాటర్ బాటిళ్లు, ప్రకాశం తేనె ఈ జాబితాలో నిలిచాయి. స్థానిక చేతి వృత్తుల వారికి, కుటీర పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడమే లక్ష్యంగా ఈ ఎంపిక జరిగింది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా అమరావతి క్వాంటం ఏఐ ఇన్నోవేషన్ నేడు ప్రారంభం కానుంది. ఐబీఎం సహకారంతో క్వాంటం ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ స్థాయి క్వాంటం ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఏర్పాటులో భాగంగా ఈ క్వాంటం ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ కీలకమైన మైలురాయిగా నిలవనుంది. 380 క్వాంటం ఇన్నోవేషన్ సెల్స్, 3000 మందికి పైగా ప్రొఫెసర్లు, విద్యార్థులు రియల్ టైమ్ క్వాంటం అప్లికేషన్లు, అల్గారిథంల అభివృద్ధికి తోడ్పాటును అందించేలా ఈ సెంటర్ ఏర్పాటవుతోంది. పారిశ్రామిక, విద్యారంగంలోని అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యాన్ని అనుసంధానించే వేదికగా ఈ అమరావతి క్వాంటం ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను రూపొందించారు. ఏక్యూఏఐసి కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలలోని 380 క్వాంటం ఇన్నోవేషన్ సెల్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. తయారీ, లాజిస్టిక్స్, వైద్యారోగ్యం, ఆర్థిక సేవలు, ఇంధనం, వ్యవసాయం, ప్రజాసేవల రంగాల్లో క్వాంటం అప్లికేషన్ల అభివృద్ధికి ఈ సెంటర్ తోడ్పాటు అందించనుంది. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన పరిశోధన, డీప్ టెక్ లాంటి అంశాల్లో అమరావతి క్వాంటం వ్యాలీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా ఈ ఏక్యూఏఐసి ఏర్పాటు కీలక ముందడుగు కానుంది. ఎల్నినో సృష్టించే ప్రత్యేక వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా ఏపీలో పంటల సాగు విధానంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. గతేడాది ఎదురైన అనుభవాలను గుణపాఠాలుగా మార్చుకొని రైతులకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ పంటల మార్పిడి విధానాలపై వ్యవసాయ శాఖకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సచివాలయంలో సీఎం సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తులకున్న డిమాండ్ను అందిపుచ్చుకునేలా సర్టిఫికేషన్ ప్రక్రియపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఇందుకోసం తాను స్వయంగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. మిర్చి, పొగాకు, తోతాపురి మామిడి రైతులకు మేలు జరిగేలా శాస్త్రీయ విధానాలను అమలు చేయాలని సూచించారు.
ముఖ్యంగా పొగాకు కొనుగోలుదారులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని, మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు తమ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు. మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న పప్పు దినుసుల సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటల స్థితిగతులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా రైతులు అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఆక్వా ఫీడ్ తయారీదారులతో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వానాకాలం సీజన్ రైతు భరోసా నిధులను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడి సాయం నిధులు విడుదల చేయనున్నారు. మధిరలో నిధుల విడుదలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులు ఖమ్మం జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశ విదేశాల్లో డిమాండ్ ఉన్న మేలు రకాల వరి సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. పేదలు సన్నబియ్యం తినడంతో పాటు రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడిన కేబినెట్ సబ్ కమిటీతో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు సచివాలయంలో సమావేశమయ్యారు. వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు, నిల్వ సదుపాయాలు, వానాకాలం సాగుపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. రైతులకు లాభదాయకమైన బీపీటీ 5204, తెలంగాణ సోనా, కేఎన్ఎం 1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ రకాల వంగడాలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతు కమిషన్ సూచించింది. వరి సాగులో మరింత లాభదాయకమైన దిశగా అడుగులు వేస్తోందని వ్యవసాయ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీకి నివేదించింది. ఎఫ్సీఐ కొనుగోళ్లను తగ్గిస్తూ ఇబ్బంది పెడుతోందని, బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయడం లేదని వ్యవసాయ కమిషన్ తెలిపింది. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విద్యుత్ ఉద్యోగులకు 1.621% మేర డిఏను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ సౌధలోని జెన్కో ప్రధాన కార్యాలయంలో ఇంధన శాఖ అధికారుల సమావేశంలో డిఏ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు భట్టి ప్రకటించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి పెరిగిన డిఏ అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ ఉద్యోగుల డిఏ 17.651% నుంచి 19.272% చేరిందని వెల్లడించారు. విద్యుత్ రంగ సంస్థలో పనిచేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు ఈ డిఏ పెంపు వల్ల ప్రయోజనం పొందనున్నారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు, జలాశయాలు శాస్త్రీయ పద్ధతిలో పూడిక తొలగింపునకు ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. దీర్ఘకాలిక వరద నియంత్రణ కూడా ఉపయోగపడేలా ఆచరణాత్మక స్థిరమైన నమూనాను రూపొందించాలన్నారు. జలాశయాలు, నీటిపారుదల ప్రాజెక్టులో పూడిక తొలగింపుపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన జలాశయాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. జలాశయాల నిల్వ సామర్థ్యం పెరిగితే నీటి భద్రత మెరుగుపడటంతో పాటు సాగునీటి విస్తీర్ణం పెరుగుతుందని, వరద ముప్పు కూడా తగ్గుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పూడిక తొలగింపు నమూనాలను సమగ్రంగా అధ్యయనం చేసి తెలంగాణ పరిస్థితులకు అనువైన ఉత్తమ విధానాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ మార్గదర్శకాలు, విధానాలను కూడా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలకు దూరంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది వైద్యులపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. గరిష్టంగా 4 ఏళ్ల నుంచి విధులకు రాకుండా ఉన్న డాక్టర్లను శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల్లో 51 మందిని గత నెలలో ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోనూ అలాంటి చర్యలకి రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడాదికి మించి అనధికారికంగా విధులకు రాకపోతే బాధ్యతల నుంచి తప్పించవచ్చు. ఇందులో భాగంగానే 43 మంది వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియ మొదలైంది. ఇంకో 34 మంది వైద్యులు సంజాయిషి నోటీసులు జారీ, అభియోగాల నమోదు అనంతరం రాజీనామాలు చేశారు. వారిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించనుంది. తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు చేసే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్కు బోర్డు ఏర్పాటైంది. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్కు సీఎస్ సహా 30 మందితో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డుకు సీఎస్ చైర్మన్గా, ఈహెచ్ఎస్సీ ఈఓ కన్వీనర్గా ఉంటారు. వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు 15 మంది సభ్యులుగా ఉంటారు.
ఉద్యోగ సంఘాల నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, పి దామోదర్ రెడ్డి, చావర్ రవి, గిరి శ్రీనివాసరెడ్డి, జి సదానందం గౌడ్, లచ్చిరెడ్డి, సైదులు, దాస్య నాయక్, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు పి వెంకటరెడ్డి, పి కృష్ణమూర్తి, ఆర్ ఉమాదేవిని ట్రస్టులో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. వీలైనంత త్వరగా ట్రస్ట్ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం, హెల్త్ కార్డుల జారీపై విధి విధానాలు తయారు చేయాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.